అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలి. జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గా ప్రసాద్. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. అమావాస్య పురస్కరించుకుని చింతకుంటవాడ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు. వరిధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోలును సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్దేశిత గడువులోనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, DRDO విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి అజ్జిప్రసాద్, పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని రవాణా శాఖ అధికారి దుర్గా ప్రసాద్ అన్నారు. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గా ప్రసాద్ అన్నారు. రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బస్ డిపోలో డ్రైవర్లకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ పండరి, SBI మహేందర్, జిల్లా వైద్యాధికారి రాజేందర్, పట్టణ CI సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ కూడా పెట్టుకోవడమే కాదు, హెల్మెట్ కూడా స్ట్రాప్ ఉంటుంది, అది కూడా దయచేసి పెట్టుకోవాలి. మీరు నిర్మలనే మనం CA గారికి ఎట్లా చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు భయం లేకుండా పోవడం వల్ల, చాలా ఇష్టం వచ్చినట్టు పోవడం వల్ల ఇక్కడే మనం దగ్గర నేను యాక్సిడెంట్ చూసే ఉంటాను. మీరు అందరికీ తెలిసి ఉన్న పేపర్లో వచ్చింది, CC కెమెరాల ఫుటేజ్ కూడా అంతా సోషల్ మీడియాలో ఆన్లైన్లో వస్తూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే భావోద్వేగాలు కాదు, ప్రతి మనిషికి రకరకాల భావోద్వేగాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. దేనివల్ల అంటే ఈ ఫోన్ వల్ల. ఒకప్పుడు ఏంటంటే ఈ ఫోన్ లేకపోవడం వల్ల మనకి ఎటువంటి ఉండేది, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే ఏదైనా చిన్న గొడవ ఉంటే అది అరగంట మర్చిపెట్టాలని నాకు మీ ఫోన్ మనం కొంచెం ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పోయినా అది ఎంటాడుతూ ఉంటుంది ప్రతి మనిషి. అది గొడవ కానీ అంటే సంతోషం ఉంటే హ్యాపీ లేదు, గొడవ అయినప్పుడు మైండ్ అంతా పనిచేయదు. ఇప్పుడు మన DM గారు చెప్పినట్టు ప్రతి క్షణం ఇంపార్టెంట్ డ్రైవర్కి మాత్రం. అంటే ఏ ఉతికైనా ఇప్పుడు మాకు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అటు చూసుకుంటూ డ్రైవర్కి అట్లా ఫోకస్ ఎడమవైపు వస్తారు, కుడివైపు వస్తారు, బస్సు అనేది పెద్ద వాహనం. గుండె కొట్టుకుంటలేదు, మనకు అంటే నాడి కొట్టుకుంటే గుండె పైన ట్రైన్ లేదు, శ్వాస తీసుకుంటలేదంటే ఊపిరితిత్తులు పనిచేయలేదు, కార్డియో అంటే గుండె, పల్మనరీ అంటే ఊపిరితిత్తులు, ఈ రెండు పనిచేస్తలేవు అన్నప్పుడు మనం వాటిని మన చేసే ఈ ప్రక్రియ ద్వారా మళ్ళీ వాటి పని మనం చేసుకోవడానికి మనము ఈ ప్రాసెస్ అనేది చేస్తామన్నట్టు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఈ 3 ఫింగర్స్ తోటి ఈ భాగంలో చూస్తాము, నా గుండె కొట్టుకుంటున్నదా లేదా, శ్వాస తీసుకుంటున్నాడా లేదా చూస్తాము. ఈ రెండు సో ఇక్కడ ఈ రెండు లేవు, ఈ రెండు ఇప్పుడు పనిచేయడం లేదు. ఇమీడియట్ గా మనం ఏం చేయాలంటే సమాంతరమైన ప్లేస్ లో పని చేస్తున్నాయి అంటే మనం CPR అవసరం లేదు. ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు ఇదంతా CPR అనేది మనిషి కొలాప్స్ అయిన తర్వాత మీకు ఏ పరంగా నాడి దొరకలేదు, మీకు చేతి దగ్గర కానీ మెడ దగ్గర కానీ ఎక్కడ కూడా మీకు పల్సెస్ అంటే నాడి అనేది దొరకట్లేదు, రక్తస్రావం అనేది మీకు అర్థం కావట్లేదు, లేదు, మనిషిని లేపడానికి ప్రయత్నం చేసినా ఊపు పలుకు లేదు అన్నప్పుడు మాత్రమే ఇది ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ కొన్నిసార్లు షుగర్ తక్కువ పడిపోతారు, వాళ్ళ పల్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, పీస్కి వేసే ఓపిక ఉండదు, జస్ట్ పడిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. దాన్ని మనం ఇమీడియట్గా పూజ చేయొద్దు, అంటే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు మనం. సో మనం పల్స్ ఉందా లేదా చూసుకోవాలి. పల్స్ లేదు అంటేనే మనం ఇమీడియట్గా మనం CPR అనేది స్టార్ట్ చేయాలి. సార్ అన్నట్టు మనం ఇంకోటి చూసుకోవాల్సింది అంటే సీన్ సేఫ్టీ, సరౌండింగ్లో మొత్తం. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
యూపీఎస్ విధానాన్ని అమలు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని నిరసన తెలిపారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఎంసీ లింగన్న, నాయకులు వెలుమల ప్రభాకర్, జుట్టు గంగాధర్, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్గా పీఆర్సీ మనకి ఇప్పటికి 3 సంవత్సరాలు వెంటనే కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ విధానాన్ని ఉద్యోగ సమస్యల పట్ల ప్రభుత్వం ఉండి జిందాబాద్ జిందాబాద్ ఇప్పుడు డిటిఎఫ్ పార్టీలు వెంకటాచారి గారు తక్కువ సమయంలో మరి మాట్లాడాలని చెప్పి టీజేఏసీ నిర్మల్ జిల్లా చైర్మన్ గారు, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంసీ లింగన్న గారు, జుట్టు గజేందర్ గారు, తోటి ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా ఇక్కడికి అమావాస్యను పురస్కరించుకొని చింతకుంటవాడలో గల కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య తిథిని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని చింతకుంటవాడ కాలనీలో గల కాలభైరవ స్వామి ఆలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాలభైరవ స్వామికి అమావాస్య రోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దుష్టశక్తులు దూరం అవుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆడప చిన్ను, రాజశేఖర్, బద్రి, శేఖర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దిగంబరం రాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాని తారకంబరం నీలకంఠమేత్రిదాతదాయకం త్రిలోచనం కాలకాలమజ్ఞనేన కింకినేన కర్కటిం రాశికాపురాదినాథ కాలభైరవం భజే దైవతం నిరంజనం మృత్యుదర్పణాచరం కరాదరం దుర్గక్షరం రాశికాపురాదినాథ. అమావాస్యను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు రాజా దేశపాండే ఆదేశానుసారం ప్రతి అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్మల్లోని బస్టాండ్ సమీపంలో గల నాగమాత దేవత ఆలయం ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. నేటి అన్నప్రసాద వితరణ దాతగా పత్తి సువర్ణ శివప్రసాద్ దంపతులు వారి మాతృమూర్తి కీర్తిశేషులు పత్తి పార్వతీ జ్ఞాపకార్థం నేడు అన్నప్రసాద వితరణ దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి హరిహర క్షేత్రం ఆలయ గురుస్వామి మూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి నందకిషోర్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు కోటగిరి గోపి, ప్రధాన కార్యదర్శి హరివర్మ తదితరులు పాల్గొన్నారు. జనాభా ప్రతిపాదికన 11% రిజర్వేషన్ను మాదిగన్లకు కేటాయించాలని ఎంఆర్పీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడారు. మాదిగల జనాభా 10 నుంచి 11% ఉంటుందని తమ అధినేత మందకృష్ణ మాదిగ మొదటి నుంచి చెప్తున్నారని, అది కుల గణన సర్వేతో స్పష్టమైందని పేర్కొన్నారు. అంతేకాకుండా మాదిగలలో ఉన్న పేదరికం తొలగించడానికి అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. లేదంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సాయి చంద్, జాతీయ కార్యదర్శి బిక్యు మురళీకృష్ణ,
ఎంఆర్పిఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు నల్లూరి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్ష మాదిగ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన విషయంలో 2024లో చేపట్టినటువంటి సమగ్ర ఆర్థిక సర్వే ఇపిక్ డీటెయిల్స్ ప్రకారం మాదిగల జనాభా 36 లక్షల పైచిలుకుందని చెప్పేసి ప్రకటించింది. అది శాస్త్రీయంగా జరగలేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మొదటగా. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మా జనాభా 32 లక్షలు. ఈ 14 సంవత్సరాల కాలంలో మేము పెరిగింది రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం మేము 2.5 లక్షలే పెరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇది శాస్త్రీయంగా జరగలేదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు మేము సుమారుగా 37 లక్షల నుంచి 38 లక్షల జనాభా ఉన్నామని చెప్పేసి అనేక సార్లు మేము చెప్పినాం. ఈ రాష్ట్ర జనాభాలో మేము 12 నుంచి 11% మధ్యలో అటు ఇటుగా ఉన్నామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వర్గీకరణ ఉద్యమం కోసం కృష్ణమాదిగ గారు ప్రయత్నం చేస్తున్న క్రమంలో 15% రిజర్వేషన్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్సీలకు మాదిగలకు 9% ఇవ్వడం జరిగింది. ఆ 9%ని మేము వ్యతిరేకిస్తూ మాదిగల జనాభా 11% ఉంది. ఆ 11% మాకు కావాలి, ఇంకా 2% మాకు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ నిర్మల్ జిల్లా కమిటీ పక్షాన ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో జనాభా కులగణన దాని లెక్కలు వెలువచ్చారు. దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా 36,50,000 పైచిలుకు జనాభా ఉందనేది ఏర్పడింది. కానీ మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ విషయంలో 9% మాకు రావాల్సింది అప్పటికి చెప్పుకుని మేము 10% ఉన్నామని చెప్పకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాకు 9% రిజర్వేషన్ ఫలాలు మాకు దక్కింది. దాని విషయంలో అంతేకాకుండా మా అధినేత ఫస్ట్ నుంచే చెప్తున్నాడు, మేము దాదాపు తెలంగాణ రాష్ట్ర జనాభాలో 10% ఉంటాం, మా మాట 10 నుంచి 11% మా మాట మాకు కేటాయించాలని మా అధినేత ఫస్ట్ నుంచే చెప్తున్నాడు. కానీ ఈ కొంతమంది మా దాంట్లో ఉన్న కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ మెప్పు కోసం 9% కేటాయించడం జరిగింది. అంటే దానికంటే 2% మేము నష్టపోతున్నాం. కావున రేపు అంటే రానున్న రోజుల్లో మాకు కేటాయించిన 2% కూడా మాకు కేటాయించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని ఉద్దేశించి ఎంఎస్పీ శ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పడడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే తెలంగాణలో అత్యంతంగా ఉన్న జనాభా సంఖ్య మాదిగలు. మాకు రావాల్సింది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో 15% ఉండగా మాకు రావాల్సింది 11%. మినిమం నిన్న చేసిన సర్వేలో అత్యధిక మెజారిటీ ఉన్న తెలంగాణలో మేమే. ఏదైతే రిజర్వేషన్ 15% ఉన్నదో ఆ 15%లో మాకు 11% ఇవ్వాలని మేము వేదిక నుంచి వాళ్ళకి ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయని ఎడల మా మందాకృష్ణ మాదిగ ఏ పిలుపు ఇచ్చినా దాన్ని మేము కట్టుబడి ఉండి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలుసుకుంటాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలి, జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గా ప్రసాద్. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. అమావాస్య పురస్కరించుకుని చింతకుంటవాడ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.